క్వశ్చన్ అయితే అడిగారండి. దానికైతే మనం ఈ వీడియోలో అయితే ఆన్సర్ చేసేద్దాం. క్వశ్చన్ వినేయండి. బాలింత టైంలో ఫీవర్ ఆర్ కోల్డ్, హెడేక్ అలాంటివి ఏం వచ్చినా తగ్గవు, లైఫ్ లాంగ్ ఉంటాయి అంటుంటారు కదా, అది ఎంతవరకు ట్రూ అనేది అయితే చెప్పండి అని అయితే అడిగారు. నేనైతే దీనికి ఈ వీడియోలో అయితే ఆన్సర్ చేస్తాను. ఏది బాలింత టైంలో మనం చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి అండి. బాలింత అనేది కొంతమందికి అయితే తెలియకపోవచ్చు. మనం బేబీ పుట్టిన తర్వాత ఆ మదర్ని అయితే బాలింతగా అయితే పెద్దవాళ్ళ నుంచి మనకు వస్తున్న ఆచారం బాలింత అని అయితే అంటారు. ఏ పీరియడ్ వరకు బాలింత అంటే 3 months వరకు, 3 months కంప్లీట్ అయ్యే వరకు అయితే బాలింతగానే మనం పరిగణించబడతామండి. ఆ 3 months మనం పట్టం అవన్నీ మనం కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. కానీ ఆ కంప్లీట్ 3 monthsలో మనకేమైనా వస్తే మనకేమైనా ప్రాబ్లమ్స్ వస్తే అవి లైఫ్ లాంగ్ ఉంటాయి అనుకోవడం అయితే అపోహ. ఖచ్చితంగా లైఫ్ లాంగ్ అయితే ఉండవు అండి. కానీ మనం కొన్ని ప్రికాషన్స్ అయితే వాటిని తీసుకోవాలి. బాలింత టైంలో చాలామందికి కోల్డ్ చేస్తుంది, ఫీవర్ వస్తుంది. అదేవిధంగా హెడేక్ అనేది చాలామంది అంటూ ఉంటారు హెడేక్ వస్తుంది అని. ఆ హెడేక్ అయితే వస్తే లైఫ్ లాంగ్ ఉండే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. మిగిలిన ఏమైనా తగ్గించుకునే ఛాన్స్ ఉంటుంది, కానీ హెడేక్ని అయితే తగ్గించుకునే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది. ఆ టైంలో మనం చాలా కేర్ అయితే తీసుకోవాలి. పోస్ట్ పార్టం అంటే డెలివరీ అయిన తర్వాత మనం చాలా మెంటల్గా స్ట్రెస్ని అయితే తీసుకుంటాము. బేబీ విషయంలో కానీ మనకి నార్మల్ అయినా సిజేరియన్ అయినా ఆ పెయిన్స్ అనేవి మనకు గుర్తుంటాయి కదా, అప్పుడే జరిగి మనమైతే వస్తాము. బేబీని చూసి చాలా వరకు వాటినైతే మర్చిపోతాము. కానీ మనకి బ్యాక్ నుంచి డిప్రెషన్, స్ట్రెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వాటి నుంచి ఓవర్కమ్ చేయాలి అంటే ఖచ్చితంగా ఫ్యామిలీ సపోర్ట్ అయితే మనకు ఉండాలండి. ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే చూస్తూ ఉంటే ఖచ్చితంగా బాలింతగా ఉన్నప్పుడు బేబీ పుట్టి అప్పుడే వచ్చిన మదర్స్కి అయితే ఖచ్చితంగా మీ నుంచి సపోర్ట్ అయితే ఉండాలి. వాళ్ళకి హెల్ప్ అయితే చేస్తూ ఉండండి. ఆ టైంలో మనం చేయకూడని 3 things అయితే నేను ఇప్పుడు చెప్తాను. ఫస్ట్, హెయిర్ని అయితే ఎక్కువ గట్టిగా అయితే దువ్వకూడదు. ఎక్కువగా దువ్వడం వల్ల ఇక్కడ నరాలు అనేవి కొంచెం చిట్లుతూ అయితే ఉంటాయండి. వాటి వల్ల హెడేక్ వచ్చే ప్రాబ్లం ఉంది. అలాగే కొంతమంది హెడ్ బాత్ చేసేస్తూ ఉంటారు. పద్దాక హెడ్ బాత్ అనేది చేయకూడదు. డైలీ గట్టిగా అరవకూడదు. ఎదుటి వాళ్ళతో గట్టిగా అరిచేసి ఇలా ఏంటి అలా ఏంటి అని అయితే అనకూడదు. స్లోగా కామ్గా అయితే ఏదైనా చెప్పాలి, చేయించుకోవాలి. కొంతమందికి సపోర్ట్ లేని వాళ్ళు ఉంటారండి. మనం అబ్రాడ్లో, యూఎస్ఏలో, యూకేలో చూస్తున్నాం. సపోర్ట్ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళే అన్నీ చేసుకుంటున్నారు. మనకైతే ఇక్కడ ఏపీలో ఇన్ ద సెన్స్ మనం ఫ్యామిలీ దగ్గరలో ఉన్న వాళ్ళకైతే కొంచెం వరంలా అయితే ఫీల్ అవ్వాలి. మనకి సపోర్ట్గా మన మదర్ వాళ్ళు ఉంటారు, అత్తయ్య వాళ్ళు ఉంటారు. వాళ్ళు మనకి కొంచెం హెల్ప్ చేస్తూ అయితే ఉంటారు కదా. కొంచెం మనం పేషెన్స్గా అయితే ఉండాలండి. ప్రతిదానికి వాళ్ళ మీద అయితే అరవకూడదు. ఇది మాత్రం మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం. ఎందుకు అంటే మనకి ఆటోమేటిక్గా కోపం వచ్చేస్తుంది. బేబీని చూసుకొని ఫీడింగ్ ఇస్తూ నైట్ నిద్ర లేక పద్దక లేగించి అలా చేస్తూ ఉంటాం. కాబట్టి మనకి ఈజీగా షార్ట్ టెంపర్ వచ్చేస్తుంది. దాన్ని కంట్రోల్ చేసుకోవాలి మెయిన్గా మనం. ఓకేనా? ఈ వీడియోలో నేనైతే మీకు చెప్పేది ఏంటంటే షార్ట్ టెంపర్ని ఖచ్చితంగా కంట్రోల్ అయితే చేసుకోండి. ఈ విధంగా మనం పథ్యం చేసుకొని జాగ్రత్తగా పీస్ఫుల్గా ఉంటే బేబీ హ్యాపీ, మనం కూడా హ్యాపీ. మెయిన్ టాపిక్ వచ్చేస్తే బాలింత టైంలో వచ్చే ఫీవరు, కోల్డ్, హెడేక్ అవి లైఫ్ లాంగ్ ఉంటాయి అని అయితే ఖచ్చితంగా ఆలోచించద్దు. చాలా వరకు ఉండవండి. మ్యాక్సిమం 99% అయితే ఉండవు. హెడేక్ కొంతమందిలో ఉంటుంది అని అయితే విన్నాను. వాళ్ళకి ఈ షార్ట్ టెంపర్ ప్రాబ్లం వల్లే వాళ్ళకి హెడేక్ అయితే లైఫ్ లాంగ్ ఉండే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. అది తగ్గించుకుంటే హ్యాపీగా లైఫ్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఓకేనా? ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.